జోష్నా దాసు మాట్లాడుకున్న మాటలు సీసీ ఫుటేజ్ ద్వారా విని దీప తన బిడ్డ అని తెలుసుకున్న దశరథ్. ఇందుకు ఏం జరిగింది? అసలు జోష్నా దాసు మాట్లాడుకున్న మాటలు సీసీ ఫుటేజ్ ద్వారా వినడం ఏంటి? మరి దీప తన బిడ్డ అన్న విషయం దశరథ్ తెలుసుకున్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో కార్తీక దీపంలో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకెక్కడ శ్రీధర్ మాట్లాడి వెళ్ళిపోయాడు కదా, దీప బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఏంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారేంటి బావా అని చెప్పాను. కానీ అత్తకు మీ అత్తకు అక్కడ మనం ఎందుకు వెళ్తున్నామో దేని గురించో తెలియదు కదా దీప, అందుకోసమనే అమ్మ అలా మాట్లాడుతుంది. అమ్మ కూడా నీ ఆరోగ్యం కోసమే కదా అని చెప్పనేసరికి అయినా ఇదంతా మాస్టార్ చేసిన పని వల్ల జరిగింది. మాస్టారే గనక ఈ డిస్కషన్ ఇంటి దగ్గర పెట్టకపోయి ఉంటే ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా అనగానే మామయ్య గారిని ఏమీ అనొద్దు బాబా అని చెప్పనేసరికి ఎందుకు అనకూడదు అని చెప్పాను. కానీ మామయ్య గారు అన్న దాంట్లో ఎలాంటి తప్పు లేదు. మామయ్య గారు అన్నీ ఆలోచించే చెప్పారు. తన కొడుకు తండ్రి కాబోతున్నాడు అంటే తను తాత కాబోతున్నాడని మామయ్య గారు ఆనందం ఉంటుంది అని చెప్పారు కదా. మరి అలాంటి తప్పుడు నేను అలా కాలు జారి ముందుకు పడబోయినప్పుడు సుమిత్రమ్మ పట్టుకుంది కాబట్టి సరిపోయింది, లేదంటే నాకు ప్రమాదం జరుగుండేది కదా. అందుకే మామయ్య గారు ఇంటికొచ్చి ప్రమాదం జరిగిన తర్వాత బాధపడడం కంటే ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది కదా అని మామయ్య గారు ఉద్దేశం అని చెప్పి మాట్లాడేసరికి ఇప్పుడు ఏమంటావు, నువ్వు ఆ ఇంటికి రాకుండా ఉంటావా అని చెప్పాను. కానీ నువ్వే ఏదో ఒకటి చెప్పు బావా అత్తయ్యకు అని చెప్పాను. కానీ అమ్మ అయితే అస్సలు వినదు. ఎందుకంటే నీకు అంత పెద్ద ప్రమాదం జరిగిందని తెలిసిన తర్వాత అమ్మను ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. అమ్మ నీతో పాటు నన్ను ఉండిపోమని చెప్తుంది. నేను ఉండిపోవడం కుదరదు కాబట్టి నువ్వు మాత్రం రావద్దు దీప అని చెప్పనేసరికి అమ్మా నాన్నలను చూడకుండా ఎలా ఉంటాను బావా అని చెప్పాను. కానీ చూడు దీప, ఇప్పటి వరకు నేను నిన్ను ఆజ్ఞాపించలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు మీ అమ్మ నాన్న కోసం ఎలా అయితే ఆరాటపడుతున్నావో నేను మా అమ్మ నీ కడుపులోని బిడ్డ కోసం అలాగే ఆరాటపడుతున్నాము. దయచేసి మీ అమ్మ నాన్న మీద ఉన్న ప్రేమను కొంచెం తగ్గించుకుని నీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ తీసుకో, అది చాలా మంచిది. లేదంటే మాత్రం తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది అని చెప్పనేసరికి అది కాదు బావా అని చెప్పనేసరికి అది కాదు అని కాదు, చూడు మరదలా, ఒక్కసారి నా బాధను కూడా అర్థం చేసుకో. అమ్మ రేపొద్దుట గొడవ పెట్టిందంటే నన్ను కూడా ఇంటికి పంపించదు. నేను కూడా ఇంటికి వెళ్ళడం కుదరదు. నేను ఆ ఇంటికి వెళ్ళకపోతే అక్కడ జోష్న ఏం చేస్తుందో, ఎత్తులకి పై ఎత్తులు ఏం వేస్తుందో తెలియదు. అందుకోసమనే నేను వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. కావాలంటే నిన్ను చూడడానికి మీ అమ్మా నాన్నని నేనే పంపిస్తాను అని చెప్పాను. కానీ ఒకరోజు పంపిస్తావు, 2 రోజులు పంపిస్తావు, రోజు పంపించగలవా ఏంటి అని చెప్పాను. కానీ ఖచ్చితంగా అత్తయ్య మామయ్య నిన్ను చూడడానికి ఇక్కడికి వస్తారు. ఆ వచ్చినప్పుడు తనివి తీరా చూసుకో, అంతే తప్ప నువ్వు అక్కడికి రావద్దు. నాకు తెలిసి నువ్వు నా దగ్గర నిజం చెప్పడం లేదు. జోష్నే కదా కాలు అడ్డపెట్టింది, కాలు అడ్డుపెట్టి పడడానికి జోష్నే కదా చేసింది ఇదంతాను. నువ్వు నాకు చెప్తే ఎక్కడ నేను గొడవ పెడతానో అన్న ఉద్దేశంతోనే కదా నువ్వు నాకు చెప్పకుండా దాచిపెడుతున్నావు అని చెప్పనేసరికి అది కాదు బావా అని చెప్పాను. కానీ వద్దు దీప, నువ్వు నా దగ్గర జోష్నను చేసిన తప్పుల్ని దాయాలని చూడొద్దు. జోష్న మనస్తత్వం ఏంటో నాకు తెలీదా? జోష్నతో నువ్వు కలిసున్న రోజుల కంటే నేను కలిసున్న రోజులు ఎక్కువ. అలాంటిది మరి జోష్న మనస్తత్వం గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి అని చెప్పనేసరికి అది కాదు బావా అని చెప్పాను. కానీ ఉండు దీప, రేపు మాత్రం నువ్వు రావడానికి వీల్లేదు. వస్తే మాత్రం అమ్మ నన్ను కూడా వెళ్ళనివ్వదు. తర్వాత నీ ఇష్టం. ఒకవేళ నేను బయలుదేరుతుంటే దీప నువ్వు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే దీప రావట్లేదు, నేను మాత్రమే వెళ్తాను అని చెప్తాను. దానికి అమ్మ కొంచెమైనా సరే కోపం తగ్గించుకుంటుంది. ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పనేసరికి సరే బావా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని దీప అంటుంది. దీప అన్న తర్వాత ఇంకా బాగానే ఉంటుంది. బాగానే ఉండేసరికి మరుసటి రోజు ఉదయాన్నే దీప కార్తీక్ ఇద్దరు బయలుదేరి బయటకు వచ్చేసేసరికి ఏంటి నా మాట లెక్క లేకుండానే మీ ఇద్దరు మళ్ళీ ఆ ఇంటికి బయలుదేరి వెళ్తున్నారా? అసలు నేనంటే లెక్క లేదా? నా మాటకు విలువ లేదా?
అసలు నేను ఇంకా ఎందుకురా ఇంట్లో ఉండడము, నేను ఎటో కటు వెళ్ళిపోతాను అని చెప్పనేసరికి, అత్తయ్య అత్తయ్య ఎందుకంత ఆవేశపడుతున్నారు? వెళ్ళేది నేను కాదు, బావ ఒక్కడే వెళ్తాడు, నేను ఇక్కడే ఉంటాను. మీరు చెప్పారు కదా నన్ను ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి, అందుకోసం నేను ఇంటి పట్టునే ఉంటాను. మీరు నన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అన్నారు కదా, అందుకే ఇక్కడే ఉంటాను అని చెప్పనేసరికి, నువ్వు కూడా ఎందుకురా అని చెప్పనగానే, కొన్ని రోజులమ్మా, కొన్ని రోజుల తర్వాత నేను మానేస్తాను అని చెప్పి కార్తీక్ అంటాడు. సరే వెళ్ళిరా అని చెప్పనగానే కార్తీక్ బయలుదేరతాడు. బయలుదేరిన తర్వాత ఇంకా కార్తీక్ రావడంతో గుమ్మాల నుంచి నిలబడి చూస్తూ ఉంటాడు దీప కోసం దశరథ్ అయితే. ఎందుకంటే దశరథ్ సొంత బిడ్డే కదా దీప. సో తన మనసుకు తెలుస్తుంది కదా, తనకు తెలియకపోయినా మనసు మాత్రం దీపను చూడాలని ఎంతగానో ఆరాట పడుతూ ఉంటుంది. ఏంట్రా కార్తీక్ నువ్వు ఒక్కడవే వచ్చావేంటి అని చెప్పనగానే, ఏమీ లేదు మామయ్య, నేను ఒక్కడనే వచ్చాను అని చెప్పనగానే, నేనే దీప ఎక్కడికి రావడానికి వీల్లేదు అని చెప్పాను బావా అని చెప్పి వెనకాలే శ్రీధర్ అంటాడు. ఎందుకు బావా, దీప ఎక్కడికి ఎందుకు రాకూడదు అని నువ్వు చెప్పావు అనగానే, నిన్న జరిగిన గొడవ అని చెప్పనేసరికి, గొడవ ఏంటి బావా అని చెప్పాను కానీ, ఆహా గొడవ కాదు బావా, నిన్న దీప కాలు తగిలి స్లిప్ అయ్యి పడబోయింది కదా, సో అందుకని నేనే ఇక్కడికి రావద్దని చెప్పాను. జరగరాంది ఏదైనా జరిగితే నా కొడుకు తండ్రి కాబోతున్నాడనే సంతోషం నాకు 3 నాళ్ళ ముచ్చటగానే తీరిపోతుంది అని చెప్పనేసరికి, నువ్వన్నది నిజమే బావా, ఏదైనా పని మీద వచ్చావా అనగానే, దీని మీద మామయ్య గారి సిగ్నేచర్ కావాలి అని చెప్పనేసరికి, నాన్న అక్కడికి వచ్చినప్పుడే తీసుకోవచ్చు కదా అని చెప్పాను కానీ, ఏమీ లేదు, దీప ఎక్కడికి వచ్చిందా రాలేదా అని తెలుసుకోవడం కోసమే వచ్చాను. కార్తీక్ని అడిగినా సరిగ్గా సమాధానం చెప్పదు కదా, మీ చెల్లిని అడిగినా మీ చెల్లి కూడా చెప్పదు. అందుకే నేనే నా కళ్ళతో చూద్దామనుకున్నాను, కానీ నాకు గుమ్మంలోనే ఆ ప్రశ్నకు జవాబు దొరికేసింది అని చెప్పనేసరికి, ఏంటి శ్రీధర్ ఏమైనా పని మీద వచ్చావా అనగానే, అవును మామయ్య గారు, ఇది ఆ కంపెనీకి సంబంధించిన బడ్జెట్ ఫైలు, ఈ ఫైల్ మీద సిగ్నేచర్ కావాలి మీది అని చెప్పాను కానీ, సరే అని చెప్పనేసరికి, అమ్మ దీప అని చెప్పాను కానీ, దీప రాలేదు తాత అని చెప్పనేసరికి, దీప రాకపోవడం ఏంటి, నువ్వు నాతో జోక్ చేస్తున్నావా ఏంటి అని చెప్పాను కానీ, లేదు తాత, దీప నిన్న పడబోయిందని చెప్పి ఆ విషయం ఇంట్లో అమ్మ వాళ్ళకి వరకు తెలిసింది అనగానే, చెప్పొద్దని చెప్పాను కదరా కార్తీక్ అని చెప్పనేసరికి, నేను చెప్పలేదు, మాస్టారే ఇంటికి వచ్చి చెప్పారు, దీపను అలానే వదిలేస్తే రేపన్న రోజున ప్రమాదం జరుగుతుంది, ఇప్పుడు ఎవరొకరు పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది, ఒకవేళ పట్టుకోలేని పరిస్థితి అయితే దీప కింద పడిపోయి ఉండేది కదా అని చెప్పాను మామయ్య గారు అని చెప్పనేసరికి, మంచి పని చేసావు శ్రీధర్, దీప ఎక్కడికి రాకుండా ఉండడమే మంచిది అనగానే, అదేంటి నాన్న నువ్వు అలా అంటున్నావు అనగానే, అవును దశరథ, దీప ఒట్టి మనిషి కూడా కాదు, అలాంటి తప్పుడు దీపని ఇక్కడికి తీసుకొచ్చి కష్టపెట్టడం అంత మంచిది కాదు. నిన్న సరైన సమయానికి సుమిత్ర పట్టుకుంది కాబట్టి సరిపోయింది. అదే సుమిత్ర పట్టుకోకపోయి ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేది. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కంటే ముందే బాధపడి జాగ్రత్త పడడం మంచిది కదా. కార్తీక్ మంచి పని చేసావురా, దీపను తీసుకురాకుండా ఉండి చాలా మంచి పని చేశావు అని చెప్పి ఇంకా శివనారాయణ అంటాడు. ఇంకా వచ్చిన తర్వాత, అమ్మ సుమిత్ర కాఫీ తీసుకురామ్మా అని చెప్పాను కానీ, అలాగే మావయ్య అంటూ సుమిత్ర కాస్త వెళ్ళి కాఫీ తీసుకొస్తుంది. కానీ ఇటు దశరథకి శివనారాయణకి కూడా కాఫీ నచ్చదు. ఎందుకంటే ఎన్ని రోజులు దీప చేతి వంట తిని దీప చేతి కాఫీ తాగిన వాళ్ళు కాస్త సుమిత్ర కాఫీ బాగా పెట్టినా ఎవరు ఎలా పెడతారో వాళ్ళే పెడితేనే నచ్చుతుంది కదా. సో ఇంకా వాళ్ళకు బయటకు చెప్తే సుమిత్ర బాధపడుతుంది అన్న ఉద్దేశంతో ఇంకేం మాట్లాడకుండా దశరథ్ కాస్త గదిలోకి వెళ్ళి ఆలోచనలో పడతాడు. అసలు నిజంగానే దీప కాలు స్లిప్ అయి పడబోయిందా, లేక కావాలనే పడిపోయిందా, లేక ఎవరైనా కాలు అడ్డు పెడితే పడబోయిందా అన్న ఆలోచనలోకి వచ్చి, ఆయన నేను ఎందుకు ఎంతసేపు ఇంతలా ఆలోచించడం, సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే తెలిసిపోతుంది కదా అని చెప్పి వెంటనే సీసీ ఫుటేజ్ రూమ్లోకి వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళి చూసేసరికి కరెక్ట్గా అప్పుడే ఫైల్ ఇమ్మని, ల్యాప్టాప్ అది ఇవ్వమని కదా చెప్పాడు నాన్న, అది ఇచ్చి తిరిగి వస్తూ దీప కాలు ఇలా వేయబోతూ ఉండగా
జోష్న కాలు అడ్డు పెట్టడం క్లియర్గా కనిపిస్తుంది. అది చూసిన దశరథకు చాలా కోపం వస్తుంది. అంటే దీపను కావాలని జోష్నే పడేయాలని అనుకుందన్నమాట అని చెప్పి ఇంకా అనుకునేసరికి ఇంకా ముందు రోజు సీసీ ఫుటేజ్ కూడా నార్మల్గా చెక్ చేస్తూ ఉండగా బయట దాసు జోష్న ఇద్దరు కూడా మాట్లాడుకోవడం సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది. ఇదేంటి దాసుతో జోష్న మాట్లాడుతుంది, అయినా ఎంత రాత్రిపూట మాట్లాడవలసిన అవసరం ఏముంది? సుమారు 10 గంటలు 9:30 అవుతుంది. ఈ టైంలో వీళ్ళకి అక్కడ మాటలేంటి అని చెప్పి అనుకుంటూనే కొంచెం అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని అనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు కోటేశ్వర్లు కదా, సో కాస్ట్లీ సీసీ కెమెరాసే వేసుకుంటారు కాబట్టి కెమెరాస్లో రికార్డింగ్ కూడా ఉంటుంది. సో ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న సీసీ కెమెరా వీళ్ళ వాయిస్ని కూడా క్యాప్చర్ చేస్తుందన్నమాట. ఎందుకు నాన్న పదే పదే కలవాలి కలవాలి అంటూ నా ప్రాణం తీస్తావు అంటూ జోష్న అనుకుంటూ వస్తుంది. నాన్ననా అదేంటి జోష్న దాసుని నాన్న అని పిలుస్తుంది అని చెప్పనేసరికి నీకు మాట్లాడాలని ఉన్నా లేకపోయినా తప్పకుండా నేను మాట్లాడాల్సింది వినాల్సిందే. దీప ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియడంతో ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడుంటారు, కానీ నీ మొహంలో ఎలాంటి సంతోషం ఉండదని నాకు తెలుసు అని చెప్పనేసరికి ఏం మాట్లాడదు జోష్న. ఎందుకంటే దీప ప్రెగ్నెంట్గా ఉండడం నువ్వు చూసి తట్టుకోలేవు. దీప బ్రతికుండడమే చూసి తట్టుకొని నువ్వు దీప కడుపులో మరొక బిడ్డ ప్రాణం పోసుకుంటూ ఉంది అంటే నువ్వు చూసి తట్టుకోగలవా? అస్సలు తట్టుకోలేవు. తన కడుపులోని ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తావు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పిచ్చి పని చేసావంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను జోష్న, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఊరుకోను అని చెప్పనేసరికి నేను ప్రాణం తీయడం ఏంటి అనగానే నీ మనస్తత్వం నాకు తెలీదా? దీపే ఇంటి అసలైన వారసురాలు అన్న విషయం నీకు తెలిసినప్పటి నుంచి దీప ప్రాణాలు తీయడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసుంటావు? ప్రతిసారి ఆ భగవంతుడు దీప యందు ఉండడం వల్ల దీపకు ఏ ప్రమాదం జరగలేదు, కానీ ప్రతిసారి అలానే జరుగుతుందని మాత్రం అనుకోలేం కదా. ఇప్పుడు చెప్తున్నాను, దీపకు కానీ దీప కడుపులో ఉన్న బిడ్డకు కానీ ఏదైనా ప్రమాదం తలపెడితే నేను అస్సలు ఊరుకోను, అర్థమవుతుందా? దీపే ఇంటి అసలైన వారసురాలు. మా అమ్మ చేసిన పాపం, నేను చేసిన తప్పు వల్ల నువ్వింకా ఇక్కడే ఉన్నావు. నేను మా అమ్మ చేసిన పాపాన్ని పాప ప్రక్షాళన చేసుకోవడానికి నాకు ఇంకా కొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. దీప పుట్టేటప్పటికి కోటీశ్వరాలైనా పుట్టిన తర్వాత పేద కుటుంబంలోకి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు దీప కడుపులో ఉన్న బిడ్డ పేద కుటుంబంలో ఉన్న పుట్టేటప్పటికి కోటీశ్వరాలుగా మారుస్తాను. అంటే దీప కడుపులోని బిడ్డ బయటికి వచ్చేసరికి దీపే ఇంటి అసలైన వారసురాలని, నువ్వు నాకన్న బిడ్డవి అన్న విషయాన్ని ఖచ్చితంగా బయట పెడతాను అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా వీళ్ళిద్దరు మాటలు విన్న దశరథ్ కాస్త ఇంకా అలానే స్టన్ అయిపోతాడు. ఏంటి దీప నా కన్నబిడ్డ, జోష్న దాసు కూతురా? దాసు ఈ నిజాన్ని బయట పెట్టలేదా? వాళ్ళమ్మ చేసిన పాపం అంటే అయితే పిన్నే బిడ్డల్ని మార్చేసిందన్నమాట. దీపే ఇంటి అసలైన వారసురాలు అంటే జోష్న అప్పుడు దాసును కొట్టింది దీప ఇంటి వారసురాలన్న విషయం ఎక్కడ దాసు బయట పెట్టేస్తాడేమోనన్న భయంతోనే దాసును జోష్న కొట్టుంటుంది. దీప నా బిడ్డను నేను చూసుకోవాలి అని చెప్పి గబగబా దశరథ్ కాస్త బయటికి వచ్చి ఎవరితో ఏం మాట్లాడకుండా హడావిడిగా బయటకు వచ్చి కారు తీసుకుని వెళ్ళిపోతాడు. మామయ్య ఏంటి ఇప్పటి వరకు సీసీ ఫుటేజ్లో రూమ్లో ఉన్నాడా? మరి ఇప్పుడేంటి రూమ్లోంచి అంతా హడావిడిగా వచ్చి కార్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు? అసలు సీసీ ఫుటేజ్ రూమ్లో మామయ్య ఏం చూసుంటాడు అని చెప్పి అనుకుంటూనే వెళ్ళి కార్తీక్ చూసేసరికి దాసు ఇటు జోష్న మాట్లాడుకున్న ఆ సీసీ ఫుటేజ్ని వాయిస్నంతా కూడా విన్నట్టు, అక్కడ సౌండ్ పెంచడంతో అదంతా కూడా దశరథ్ విన్నట్టు, దీపే ఇంటి వారసురాలన్న విషయం తెలుసుకున్నట్టు అనుకుంటాడు కార్తీక్. అయితే మామయ్యకి దీపే ఈ ఇంటి అసలైన వారసురాలన్న విషయం తెలిసిపోయిందన్నమాట.
మనం చేయాల్సింది ఆ దేవుడు ఎప్పటికప్పుడు ఏం చేయాలో అదే చేస్తాడు అని చెప్పి అనుకుని ఇంకా కార్తీక్ సైలెంట్గా ఉంటాడు. దశరథు హడావిడిగా కాంచినింటికి వెళ్తాడు. కాంచినింటికి వెళ్ళేసరికి ఇంకా అమ్మ దీప అంటూ వస్తాడు. అదేంటన్నయ్య, అమ్మ కాంచన అని కదా నువ్వు పిలవాలి, మరి దీప అంటూ దీపను తలుచుకుంటూ వచ్చావేంటి అనగానే నా కూతుర్ని అర్జెంటుగా చూడాలి కాంచన, ఎక్కడుంది నా కూతురు అని చెప్పనేసరికి అత్తయ్య అనుకుంటూ దీప బెడ్రూమ్లోంచి వస్తుంది. అమ్మ దీప అనుకుంటూ గుండెలకి హత్తుకుంటాడు. దీప ఆశ్చర్యపోతుంది. అదేంటన్నయ్య, దీప ఏదో నీ కన్నబిడ్డ అయినట్టు, ఎప్పటి నుంచో చూడని మనిషి నీ కళ్ళ ముందుకొస్తే ఎంత ఆప్యాయంగా చూస్తారో ఆ రకంగా చూస్తున్నావేంటన్నయ్య అని చెప్పనేసరికి అవును కాంచన, నువ్వు తెలిసి అన్నా తెలియకన్నా దీపే నా ఇంటి వారసురాలు, దీపే నా కన్నబిడ్డ అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావన్నయ్య అని చెప్పనగానే అవును, జోష్న నా కన్న బిడ్డ కాదు, దీపే నా కన్న బిడ్డ, నా కన్న కూతురు అని చెప్పనేసరికి అదెలా జరుగుతుందన్నయ్య, జోష్న నీ కన్నబిడ్డ కాకపోవడం ఏంటి, జోష్నే కదా వదినకు పుట్టిన బిడ్డ అని చెప్పనేసరికి అవన్నీ నాకు తెలీదు, ఎలా జరిగిందో ఏం జరిగిందో నాకు తెలీదు, జోష్న దాసు ఇద్దరూ మాట్లాడుకున్నారు కాంచన, ఏ రకంగా జరిగిందో తెలియదు కానీ దీపే ఇంటి అసలైన వారసురాలు అని చెప్పి జోష్నను దాసు బెదిరిస్తూ ఉన్నాడు, అది మాత్రమే నాకు తెలుసు అని చెప్పనేసరికి అయితే ఆ రోజు ఇంటికొచ్చి మరి అడిగింది ఈ బిడ్డ కోసమే అనుకుంటయ్యా అని చెప్పనేసరికి ఏంటనసూయ ఏం మాట్లాడుతున్నావు, దీప గురించి ఇంటికొచ్చి దాసు అడగడం ఏంటి అనగానే ఆ రోజు రాత్రి మీ తమ్ముడు తీసుకొచ్చిన బిడ్డ ఎవరు అని నన్ను అడిగితే ఆ బిడ్డ దీపాన్ని మీకు తెలుసా అని నేను అడిగాను అని చెప్పనేసరికి మీ తమ్ముడు తీసుకొచ్చాడా అని చెప్పాను. కానీ అవునయ్యా, ఆ రోజు నా తమ్ముడు వర్షం పడుతుంటే బస్టాండ్ నుంచి ఒక బిడ్డని పొత్తిగుడ్లతో ఉన్న బిడ్డను తీసుకుని వచ్చాడు, ఆ బిడ్డే దీప, ఆ బిడ్డ జీవితాంతం అనాథే అన్న విషయం తెలియకూడదని, నేనే సొంత తండ్రినన్న విషయం తెలియాలి అని నా తమ్ముడు నా దగ్గర మాట తీసుకున్నాడు, అందుకే నిజం చెప్పలేకపోయాను. కానీ తర్వాత దీప నా తమ్ముడు సొంత కూతురు కాదన్న విషయం బయట పెట్టాను అని చెప్పాను. కానీ అయితే ఆ రోజు రాత్రే ఏదో జరిగింది కాంచన, ఏదో జరిగి నా బిడ్డను కాస్త బయటకు తీసుకొచ్చి ఆ బస్టాండ్లో పడేసి జోష్నను అంటే దాసు కూతుర్ని కాస్త తీసుకెళ్ళి సుమిత్ర పక్కన పడుకోబెట్టుంటుంది ఆ పిన్ని, అందుకే మా అమ్మ చేసిన తప్పు అంటూ దాసు మాట్లాడాడు అని చెప్పనేసరికి దాసుగారిని పిలిచి అడిగితే మొత్తం అంతా తెలుస్తుంది కదా బాబు అని చెప్పనేసరికి అవసరం లేదండి, క్లియర్గా తెలుస్తుంది కదా దీపే నా కన్న బిడ్డని అని చెప్పాను. కానీ ఒక్కసారి దాస్ అన్నయ్యకి ఫోన్ చేయన్నయ్యా అని చెప్పాను. కానీ దాసుకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి చెప్పన్నయ్య అనగాని ఎక్కడున్నావు దాసు అనగాని ఏ అన్నయ్య అని చెప్పనేసరికి అర్జెంటుగా నువ్వు కాంచిన ఇంటికి రా అని చెప్పాను. కానీ ఏం జరుగుంటుంది అని చెప్పి హడావిడిగా వస్తాడు దాసు. అయితే వచ్చేసరికి రావడంతో దాసు చేతిని దశరథు తన నెత్తి మీద వేసుకుని దీపే నా కన్న బిడ్డ కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అన్నయ్య అది అని చెప్పాను, కానీ అబద్ధం చెప్పాలని మాత్రం ప్రయత్నించొద్దు దాసు, దీపే నా ఇంటి అసలైన వారసురాలు కదా, నా కన్న బిడ్డ కదా, జోష్న నీ కూతురు కదా అని చెప్పనేసరికి అవునన్నయ్య అని చెప్పాను. కానీ అసలు ఎలా జరిగింది అన్నయ్య ఇదంతాను, అసలు వదిన పక్కన ఉండవలసిన దీపను జోష్న ఎలా వచ్చి జోష్న ఎలా ఉంది అక్కడ, అసలు నాకేమీ అర్థం కావట్లేదు అనగానే చెప్తానమ్మా అంటూ జరిగిన విషయం అంతా కూడా చెప్తాడు. చెప్పేసరికి ఒక్కసారిగా కాంచన అనసూయ ఇటు దశరథు షాక్ అయిపోతారు. షాక్ అయిపోయేసరికి అంటే ఇదంతా పిన్ని చేసిందన్నమాట, స్వార్థంతో పిన్ని ఎంత మన కుటుంబాన్ని నాశనం చేయడానికి ఎలాంటి పని చేసిందో చూసావా అమ్మ కాంచన అని చెప్పాను. కానీ అవునన్నయ్య, 25 సంవత్సరాల క్రితమే మన కుటుంబానికి ఇంత ద్రోహం చేసి దాస్ అన్నయ్య కూతుర్ని మన ఇంటి వారసురాలని చేసిందా అని చెప్పాను. కానీ ఎప్పటికైనా అర్థమైంది అత్త, మేము ప్రతిరోజు ఆ ఇంటికి ఎందుకు వెళ్తున్నామో నా తల్లిదండ్రులను నా కళ్ళారా చూసుకోవడం కోసమే నన్ను బావ ఆ ఇంటికి తీసుకువెళ్తున్నాడు, నా తల్లిదండ్రులకు సేవ చేసుకోవడం కోసమే బావ నన్ను అక్కడికి తీసుకువెళ్తున్నాడు అని చెప్పనేసరికి అంటే మేమే నీ తల్లిదండ్రులు అన్న విషయం నీకు తెలుసా
దీప అని చెప్పాను. కానీ బావకి నాకు కూడా తెలుసు నాన్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దశరథ. అంటే మీకు తెలిసినా నాకు ఈ విషయాన్ని చెప్పలేదా అనగాని చెప్పే సమయం కోసం ఎదురు చూస్తున్నాము. మేము చెప్పినా మీరు నమ్మే స్థితిలో ఉండాలి కదా నాన్న, అందుకనే బావ అప్పుడే చెప్పొద్దు, సమయం చూసుకుని చెప్దాము అన్నాడు అని చెప్పనేసరికి అన్నయ్య అన్నయ్య నువ్వు నీ దగ్గర నేను తీసుకున్న మాట నెరవేరింది అన్నయ్య, నీ బిడ్డని నా ఇంటి కోడలుగా చెయ్యవా అన్నయ్య అని అడిగాను. ఆ మాట నెరవేరింది చూసావా అనగానే అవునమ్మా, నువ్వు నా దగ్గర తీసుకున్న మాట అంత గొప్పది, నువ్వు అనుకున్న సంకల్పం అంత గొప్పది, అందుకనే మన మాట నెరవేరింది అనగానే చాలా చాలా సంతోషంగా ఉందన్నయ్య ఇలా చూస్తుంటేను అని చెప్పాను. కానీ వదినకు అలాగే శివనారాయణ గారికి కూడా ఈ నిజం తెలియాలి. నిజం తెలిస్తే అప్పుడు ఆ ఇంట్లో దీప మహారాణిలా అడుగు పెడుతుంది అని చెప్పి ఇంకా దాస్ అంటాడు. దాస్ అనేసరికి దానికి ఇంకా కొంచెం సమయం ఉంది బాబాయ్ అని చెప్పి దీప అనేసరికి ఎప్పుడమ్మా ఎప్పుడు అనగానే నా డెలివరీ వరకు కొంచెం ఓపిక పట్టండి నాన్న, డెలివరీ తర్వాత అన్ని విషయాలు చెప్తాను అని బావ చెప్పాడు అని చెప్పనేసరికి లేదమ్మా దీప, డెలివరీకి ముందే నీ కడుపులో ఉన్న బిడ్డ భూమి మీద పడే సమయానికే నువ్వు ఆ ఇంటి వారసురాలివి అన్న విషయాన్ని నేను బయట పెడతానని జోష్నకు వార్నింగ్ ఇచ్చాను అన్నయ్య. జోష్న ఏం ఎత్తులు వేస్తుందనేది ఒక్కసారి నువ్వే చూసుకోవాలి. ఎందుకంటే దీప కడుపులో ఉన్న బిడ్డ ఎంతైనా మీ అమ్మను కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. అమ్మను నేను కాపాడుకుంటానన్నయ్య అని చెప్పాను. కానీ జోష్న ఏదైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. దీపనే అంతం చేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నించిన జోష్న దీప కడుపులోని బిడ్డను వదిలిపెట్టేస్తుందని అస్సలు అనుకోకూడదన్నయ్య, ఎట్టి పరిస్థితుల్లో అస్సలు అనుకోకూడదు. జోష్నను తక్కువ అంచనా అస్సలు వేయకూడదు. ఎందుకంటే జోష్న దీపకు ప్రతి క్షణం గండం తలపెట్టడానికే చూస్తుంది అని చెప్పనేసరికి ఒకరు కాదు ఇంతమంది ఉన్నాము దీపను కాపాడుకోవడానికి, మేము కాపాడుకుంటాం దీపను, రేపటి నుంచి ఆ ఇంటికి పంపించే చెల్లమ్మ అని చెప్పాను. కానీ అన్నయ్య అని చెప్పాను. కానీ నేను చూసుకుంటాను అని చెప్తున్నాను కదా నా కూతుర్ని, దీపకు ఏ ప్రమాదం రానివ్వను, నేను చూసుకుంటాను, నా బిడ్డ నా కళ్ళ ముందు ఉండాలి అని చెప్పనేసరికి అలా అయితే మేము అక్కడికే వచ్చేస్తామన్నయ్య అనగానే మరీ మంచిది, మీరు కూడా అక్కడికే వచ్చేసేయండి, దీపకు డెలివరీ అయ్యేంత వరకు మనం అందరం అక్కడే ఉండి దీపను చూసుకోవచ్చు, జోష్ నాగడాలు కూడా కట్టడి చేయవచ్చు అని చెప్పనేసరికి అనసూయ గారు మీరు కూడా అక్కడికి వచ్చేయండి అనగానే తప్పకుండా బాబు అని చెప్పనేసరికి సరే అని ఇంకా పదండి పదండి అని చెప్పి ఇంకా అందరూ కూడా బయలుదేరిపోతారు. నాన్న ఎవరిని తీసుకొచ్చానో చూడు అనగానే అమ్మ కాంచన అని చెప్పనేసరికి నాన్న అంటూ ఇంకా శివనారాయణ కాస్త కాంచనని పట్టుకుంటాడు. అమ్మ దీప అని చెప్పనేసరికి అవునన్న నాన్న, దీపను నన్ను అన్నయ్య ఇక్కడికి తీసుకొచ్చేశాడు, ఈ ఇంట్లో మీరు ఇబ్బంది పడకూడదని అనసూయ అందరం వచ్చేసాము నాన్న అని చెప్పాను. కానీ మంచి పని చేసావు దశరథ, అందరూ ఇక్కడికే వచ్చేశారు, చాలా సంతోషంగా ఉంది. దీపను ఒక్కరోజు చూడకపోయేసరికి నా మనసు ఏదోలా అనిపించింది, నీ మనసు తెలుసుకున్నాను కాబట్టే నాన్న దీపని వెళ్ళి తీసుకొచ్చేసాను, ఏమంటావు సుమిత్ర అని చెప్పాను. కానీ మంచి పని చేశారండి, ఇక మీదట దీప వదిన అందరూ ఇక్కడే ఉంటారు అని చెప్పి ఇంకా గబగబా అనసూయ కాస్త వంటగదిలోకి వెళ్ళి వంట చేయడం చేస్తుంది. నువ్వు చేస్తున్నావేంటి అనసూయ అని చెప్పాను. కానీ పర్వాలేదమ్మా, దీప ఇప్పుడు ఏ పని చేయకూడదు కదా అని చెప్పనేసరికి దీప చేయకూడదు, దీప ఇంటి బిడ్డ, ఈ ఇంటి బిడ్డ ఎలా పనులు చేస్తుంది, దీప చేయకూడదు, నువ్వే చూసుకో అని చెప్పాను. కానీ అలాగే అని చెప్పి చాలా థ్యాంక్స్, నా బిడ్డని ఎన్ని రోజులు మీ బిడ్డగా చూసుకున్నారు అనగానే లేదయ్యా, కన్న బిడ్డలా చూసుకున్నది నా తమ్ముడు, ఎప్పుడూ నేను పరాయి బిడ్డలానే చూశాను, దానికి మేనత్తనగా ఉన్నా కానీ సొంత మేనత్తలా సొంత బిడ్డలా ఎప్పుడూ చూడలేదు, దాని జీవితంలోకి నా కొడుకులాంటి రాక్షసుని తీసుకొచ్చి తప్పు చేశాను అనగాని
పెద్దమ్మ జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు అవన్నీ ఎందుకు అని చెప్పనేసరికి నువ్వెలా రారా కార్తీక్ అంటూ పక్కకు తీసుకెళ్ళి కార్తీక్ని కొట్టినంత పని చేస్తాడు. నా కూతురని నాకు చెప్పకుండా దాచిపెడతావా అనగాని సమయం కోసం ఎదురు చూశాను మామయ్య, కానీ నువ్వు దీపని కూతురు అన్న విషయం తెలుసుకుని ఆ ఇంటికి వెళ్ళావని నాకు తెలుసు. సీసీ ఫుటేజ్లో నువ్వు చెక్ చేసిందంతా నేను చూశాను. అప్పుడే నాకు అర్థమైంది నువ్వు వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తావని అని చెప్పనేసరికి ఏం చేయమంటావరా, నా కూతురు అక్కడ ఉండడం నాకు అంత నచ్చట్లేదు, ఇక్కడ లేకపోతే నాకు ఊసిపోదు, అందుకే అందరిని తీసుకుని వచ్చేసాను అనగాని ఇక మీదట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జోష్న ఏం ప్లాన్ చేస్తుందో ప్రతి ఒక్కటి తెలుసుకుని దీపను కాపాడుకోవాలి. నిన్న పొద్దుట దీప కాలు స్లిప్ అయి పడడానికి కారణం జోష్నే. సీసీ ఫుటేజ్లో నేను చెక్ చేశాను. దీపకి కాలు అడ్డు పెట్టింది జోష్న అని చెప్పనేసరికి అవునా మామయ్య, ఎట్టి పరిస్థితుల్లో జోష్నను వదలకూడదు అని అనుకుంటారు. మరి ఇప్పుడు దీపే ఇంటి వారసురాలన్న విషయం తెలుసుకున్నారు కదా, మరి జోష్నకు అందరూ కలిసి ఎలా చుక్కలు చూపిస్తారు? శివన్నారాయణ సుమిత్రలు ఎప్పుడు నిజం తెలుసుకుంటారు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్